ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ముగ్గురు స్త్రీలను గూర్చి, లేకపోతే సమయం ఉన్న కొలది కొంతమంది స్త్రీలు వారి యొక్క పాత్ర, వారు దేవునిలో నడిచినటువంటి విధానమును బట్టి, దేవునికి దూరం అయిపోయినటువంటి విషయాన్ని బట్టి, వారి యొక్క తర్వాతి తరమును ఎలా తయారు చేశారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టముగా కొద్దిసేపు మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత మనము నూతన పరచబడాలి, నూతన బలమును మనం పొందుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ఇద్దరు తోడుకోడలను మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇద్దరు తోడుకోడలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఈ పాటికి మీకు బాగా అర్థమైపోయి ఉండాలి. రూతు గ్రంథానికి మీ బైబిల్స్ను ఈ పాటికే తెరచి పెట్టుకుని ఉండాలి కదా. చక్కటి తోడుకోడళ్ళు ఇద్దరు కనబడుతూ ఉన్నారు. వారి యొక్క అత్తగారు పేరు నయోమి. నయోమి అనేటువంటి ఈ తల్లి బెత్లహేము అనేటువంటి ప్రాంతంలో నుండి అక్కడ తినడానికి సరిగ్గా తిండి లేదు అన్నటువంటి విషయాన్ని బట్టి అన్య ప్రాంతానికి వలస వెళ్ళారు. అన్య ప్రాంతమునకు వలస వెళ్ళారు. అన్య ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు ఆమెకున్నటువంటి ఇద్దరు కుమారులకు ఇద్దరు కుమార్తెలను, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలను తీసుకొచ్చి జత చేశారు. అందులో ఒక ఆమె పేరు రూతు, మరొక వ్యక్తి పేరు ఓర్పా. వీరిరువురు అన్యజాతులకు సంబంధించినటువంటి వారు. వీరు ఇజ్రాయేలీలు కారు. వీరి యొక్క పుట్టుక అన్యపరమైనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది. వీరు నివసిస్తున్నది కూడా అన్య దేశములోనే. యెహోవా అనేటువంటి దేవుని యొక్క గొప్ప నామము ఎరగనటువంటి వారు, వారికి ఉన్నటువంటి లోక అలవాట్లతోనే వారి జీవితము కొనసాగించబడుతూ ఉంది. అలాంటి సమయంలో ఈ యెరూషలేము నుండి, లేకపోతే బెత్లహేము నుండి, రొట్టెల ఇంటి నుండి వలస వచ్చినటువంటి ఇద్దరు యవన బిడ్డలను వీరు వివాహం చేసుకున్నారు. ఇక్కడ వరకు చాలా ఆనందకరంగా కనబడుతూ ఉంటుంది వీరి జీవితం. ఆ తరువాత నయోమి తన భర్తను కోల్పోయారు. భర్తను కోల్పోయిన తరువాత ఇరు కుమారులను కోల్పోయారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తరువాత నయోమి, నాకు వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలిందేమీ లేదు. నేను వచ్చేటప్పుడు నా భర్తతో వచ్చాను, నా ఇద్దరు కుమారులతో వచ్చాను, ఒక చక్కటి జీవితాన్ని అనుభవించాలి అని ఈ అన్య దేశానికి వచ్చాను. కానీ ఈ అన్య దేశంలో నేను సంపాదించుకున్నది ఏమీ లేదు, కానీ నేను పోగొట్టుకున్నదే నా జీవితంలో ఎక్కువగా కనబడుతుంది అని ఆమె బాధపడి మరలా తిరిగి తన సొంత ఊరైనటువంటి బెత్లహేముకు తిరిగి వెళ్ళాలి అని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కథ దగ్గర ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి మనం. ఒక్కసారి నయోమి యొక్క జీవితాన్ని అర్థం చేసుకుని ఆ తరువాత మనం ఎవరి గురించి అయితే చర్చిద్దామో అనుకున్నామో వారి ఇరువురు దగ్గరకు నడిపించబడదాం. నయోమి అనేటువంటి ఈ యొక్క స్త్రీని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె వలస వచ్చినటువంటి ప్రాంతము చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు ఆమె? బెత్లహేము. బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు, అంటే సమృద్ధి. అంటే సమృద్ధి అంటే దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రాంతము, దేవుడు నడిపిస్తున్నటువంటి భూభాగము, దేవుడు వాగ్దానము చేసినటువంటి ఒక ప్రాంతము, దేవుడు మీకు ఇస్తాను అని చెప్పి ఆ తరువాత వాగ్దానమును నెరవేర్చినటువంటి ఒక భూభాగము. ఆ భూభాగాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని ఇష్టపడి ఆమె ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకని ఆ ప్రాంతము నుంచి, ఆ భూభాగము నుంచి ఆమె వచ్చారు అంటే, దేవుని మాట ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వినటం మానేశారో, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము ఈ భూభాగం మీదకు వచ్చింది. వచ్చినటువంటి దాన్ని బట్టి భూభాగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే
వచ్చినటువంటి సమస్యను తప్పించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనను నయోమి గారు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు పురుషులను గురించినటువంటి మాటలు చెప్పట్లేదు, కానీ పురుషులు కూడా ఇందులో పాత్రలై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుటుంబంగా ఒక నిర్ణయం తీసుకున్నారు నయోమి, ఆమె భర్త. ఏమని నిర్ణయించుకున్నారు? న్యాయాధిపతుల యొక్క కాలంలో మనం నివసిస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత మన భూభాగం మీదకి వచ్చింది కాబట్టి మనం ఒక ప్రాంతం నుంచి విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్తే అక్కడ సస్యశ్యామలంగా, ఆనందంగా, సంతోషంగా మనము మన కుటుంబము కలిసి జీవించవచ్చు, ఆనందించవచ్చు అని ఏ భూభాగాన్ని ఎంచుకున్నారు అంటే అన్య భూభాగాన్ని ఎంచుకున్నారు. దేవుడు చిరకాలము మీరు ఒక ప్రాంతంలో జీవించాలి అని ఏ భూమినైతే వాగ్దానముగా ఇచ్చి ఉన్నారో ఆ వాగ్దానాన్ని మరిచి, ఆ వాగ్దానాన్ని త్రోసిపుచ్చి ఎక్కడికి బయలుదేరారంటే ఒక అన్య భూభాగానికి బయలుదేరి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని చిత్తమై ఉన్నదా కాదా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నయోమి గమనించలేదు. ఈ తల్లి, అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మేము ఇక్కడే ఉంటాము, ఇది మాకు రొట్టెల ఇల్లు, కొద్దిసేపు మాకు కరువు అయి ఉండొచ్చు కానీ కరువులో కూడా పోషించగలిగినటువంటి దేవుడు మీరు అని ప్రభువారి పాదాలు పట్టుకున్నట్లయితే బహుశా ఆమె తన 2 కుమారులను, తనకున్నటువంటి భర్తను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండక పోవచ్చేమో. దేవుని విడిచిపెట్టాలని ఇష్టపడినప్పుడు, దేవునికి దూరముగా వెళ్ళిపోవాలి అని కంగారు పడుతున్నప్పుడు, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మన ముందున్నటువంటి శ్రమను బట్టి, మనకు ముందున్నటువంటి ఇబ్బందిని బట్టి, మన ముందున్నటువంటి కంగారును బట్టి స్త్రీలైనటువంటి వారు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే పురుషులను తొందర పెడుతూ ఉంటారు. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, చూస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి ఒక్కొక్కసారి స్త్రీలు బలహీనమైనటువంటి ఘటాలు అన్నటువంటి దాన్ని బట్టి బలహీనపడి ఇంకా ఎక్కువగా పురుషులను బలహీన పెట్టడానికి ఒక్కొక్కసారి అవకాశం ఉంటూ ఉంటుంది. అందుకనే ఈరోజు స్త్రీలైనటువంటి వారు బలహీనమైనటువంటి ఘటాలుగా కాకుండా జ్ఞానయుక్తమైనటువంటి వారుగా, సిద్ధపడినటువంటి వధువు సంఘముగా ఆలోచించవలసినటువంటి వారై ఉన్నారు. ఎలా ఆలోచించాలి? స్త్రీలైనటువంటి వారు ఎలా ఆలోచించాలి అంటే పొదుపు చేయటంలో ఆలోచించాలి. ముందు ఏం జరగబోతుందో దాన్ని ముందుగానే సిద్ధపడినటువంటి స్త్రీలుగా, సిద్ధపడినటువంటి వధువుగా వారు ఆలోచించవలసినటువంటి వారై ఉన్నారు. నయోమి అక్కడ ఉన్నటువంటి అప్పటి పరిస్థితిని సర్దిదిద్దడానికి, అప్పుడున్నటువంటి పరిస్థితి వరకే దాన్ని ఏదో ఒక రీతిగా దాటాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచించారు. అంతేగాని ముందున్నటువంటి పరిస్థితి ఎలాంటిది, దేవుని చేతిలో మనం ఉన్నాము కాబట్టి అది దేవుని చిత్తమై ఉన్నదా లేదా, దేవుని చేతిలో మనం చెక్కబడినటువంటి స్త్రీల వలె ఉన్నాము కాబట్టి ఆ రీతిలో ఆలోచించాలి అన్నటువంటి ఆలోచన మర్చిపోయి భార్య భర్తలిద్దరూ కలిసి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. వారికి ఉన్నటువంటి కొద్దిపాటి ద్రవ్యమును చేత్తో పట్టుకుని ఉండొచ్చు, అన్య దేశానికి బయలుదేరి వెళ్ళారు. టెస్టింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఎలా ఉన్నాము అన్నటువంటిదే ప్రాముఖ్యమైంది. టెస్ట్ ప్రారంభమైనప్పుడు ఎవరు పట్టించుకోరు. పరీక్ష హాల్లోనికి బిడ్డ వెళ్ళినప్పుడు ఆ బిడ్డ పరీక్ష ఎలా రాశాడు అన్నటువంటి దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎండ్ రిజల్ట్ని మాత్రమే తల్లిదండ్రులైనా, యాజమాన్యమైన వారు, స్కూల్ అయినా, లేకపోతే నోటీస్ బోర్డులో తన పేరు పెట్టాలి అన్నా, లేకపోతే మా అబ్బాయి జిల్లా ఫస్ట్ వచ్చాడని ఒక హోర్డింగ్ కట్టించాలి అన్నా ఎప్పుడు చేస్తాం? అది ఎండ్ పీరియడ్లోనే చేస్తాము. అందుకనే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకలు వలె మనం ఒకసారి ఆలోచించాలి, ఎవరి తరహాలో ఆలోచిస్తూ ఉన్నాము. నయోమి అప్పటి వరకు ఆ కొద్దిపాటి సమయాన్ని దాటి వెళ్ళాలి అని ఆలోచించుకున్నారు. అక్కడితోనే ఆమె జీవితము, ఆమె పయనము ఎక్కడికి అయిపోయిందంటే
అంత లాస్ అయినటువంటి రిజల్ట్లోకి ఆమె నడిపించబడ్డారు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు సిద్ధపాటు ఒకేలా కనబడుతుంది ఫస్ట్ టైం. కానీ వారిని బుద్ధిగల కన్యకులను ఎందుకన్నారు అంటే, దివిటీలు వెలిగించటంలో ఒకేలా ఉన్నా దివిటీలో నూనె కొన్ని రోజులకు అయిపోతుంది, నేను పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేంత వరకు నా దివిటీలో నూనె ఉండాలి అని ఎడిషనల్గా కొంత నూనెను దాచుకున్నారు చూసారా. అందుకనే వారు బుద్ధిగల కన్యకులుగా పిలువబడ్డారు. స్త్రీలు ముఖ్యముగా బుద్ధిగల కన్యకల వలె నడుచుకోవలసినటువంటి వారై ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకల వలె అయితే వారి జీవితం కొద్ది కాలం పాటే వారి దీపాలు వెలుగుతాయి, వారి కుటుంబ దీపాలు వెలుగుతాయి. ఆ కొద్ది నిమిషాల తరువాత ఎదుర్కోవలసినటువంటి వరుడిని ఎదుర్కోవటం అసాధ్యమైపోతూ ఉంది. ఎందుకంటే ఆరిపోయిన దివిటీల దగ్గరకు పెండ్లి కుమారుడు రావడానికి ఇష్టపడరు. అందుకనే బుద్ధిగల కన్యకల వలె జరగబోయేటువంటిది ఏమిటి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయంలో జ్ఞానము కలిగినటువంటి వారై ఉండాలి. నయోమి ముందుగానే ఆలోచించుండాలి. జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి, ఇజ్రాయేలీలు దేవునికి ఎదురు తిరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి, జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, చూస్తున్నటువంటి సందర్భాలను బట్టి, దేవుని యొక్క ఉగ్రత మన మీదకు రాబోతుంది కాబట్టి నా కుటుంబాన్ని నేను యోగ్యమైనటువంటి తీరులో కట్టుకోవాలి అని ఆలోచన కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. అలా ఎలా చెప్తామండి అని మనం అనుకోవచ్చు. చక్కటి ఉదాహరణను మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు. అది ఐగుప్తు ప్రాంతం. ఫరో రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఆజ్ఞ ఏంటంటే, ఇజ్రాయేలులో పుట్టినటువంటి మగపిల్లలందరినీ సంహరించండి, వారు బ్రతకటానికి వీలు లేదు, ఎందుకంటే వారు మరలా ఎదిగి తిరుగుబాటు చేసి మన రాజ్యాన్నే వారు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు పుడుతున్నటువంటి మగబిడ్డలందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆజ్ఞ జారీ అయినప్పుడు మోషే పసిపిల్లవాడు. అలాంటి ఒక పసిపిల్లవాడిని రక్షించటం కోసం అందరి స్త్రీల వలె కాక మోషే తల్లి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు ఈ బిడ్డ ఉపయోగపడే తీరులో నేను ఈ బిడ్డను తయారు చేసుకోవాలి, ఈ బిడ్డ ప్రాణమును ముందు నిలుపుకోవాలి అని ఒక చక్కటి ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఒక చక్కటి బుట్టను తీసుకుని దానికి కీలు పూసి నీటి మీద తేలి ఆడేటట్టుగా ఆ యొక్క బుట్ట నుంచి దానిలో తనకున్నటువంటి బిడ్డ నుంచి ఒక చక్కటి ప్రాంతంలో ఒక నీళ్లలో వదిలిపెట్టారు. ఆ నదిలో వదిలిపెట్టిన తరువాత తనకున్నటువంటి కుమార్తెను ఆ బాబుకు కాపలా ఉంచి, అది ఎటువైపుకు ప్రవాహానికి కొట్టుకొని పోతుందో చూస్తూ ఉండు అంటే, ప్రాణం కాపాడటమే కాదు, ఆ బాబు ఎటు వెళ్తున్నాడు, ఎలా నడుస్తూ ఉన్నాడు, ఎటు తిరుగుతూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి దాన్ని కూడా ఒక అవగాహన కలిగినటువంటి ఒక తల్లిగా ఆ తల్లి మనకు కనబడుతూ ఉన్నారు. ప్రతి తల్లికి తన కుమారుడు మోషే 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి చంటి బిడ్డలాగానే కనబడతారు కదండి. కుమారుడికి 14-15 సంవత్సరాలు వచ్చినా, ఆ అబ్బాయి తప్పు చేస్తున్నాడు అని తెలిసిన ఆ పిల్లోడిని తల్లిలు ఎలా చూస్తారు? సంవత్సరం ఉన్న ఒక చిన్న పసికందును చూసినట్టే చూస్తారు. వాడికి ఏం తెలియదులేండి. 15 సంవత్సరాలకు వచ్చాయి. 15 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ బిడ్డకు ఏమీ తెలియదు అని చెప్పి ఆ అబ్బాయి ఇంటి పక్కన ఏదో కార్యం చేస్తే వాళ్ళ మీదకి మనం వెళ్ళి ఏం చేస్తాం? గొడవాడి వాళ్ళని మనం అన్న మాటలు అనేసి, మా అబ్బాయి కాదు తప్పు, మీ అబ్బాయిదే అని మాట్లాడి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఏమీ అనకుండా ఏం చేస్తాం? కడుపు నిండా అన్నం పెట్టి పడుకోనానా అని ఫోన్ ఎత్తాం కదా.
ప్రతి తల్లికి తన కుమారుడు ఎలా కనబడతాడు అంటే చంటి పిల్లల్లానే కనబడతాడు. అది తప్పు కాదు, కానీ ఆ చంటి పిల్లోడుగా చూస్తున్నటువంటి ఆ పిల్లోడు ఎటు ప్రయాణం చేస్తున్నాడు నైలు నదిలో, అది గుర్తించేటువంటి తల్లులుగా మలచబడాలి అని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమను బట్టి ఆ కుమారుణ్ణి ఒక మాట అనడానికి ఇష్టపడరు, ఆ కుమారుణ్ణి ఒకలాగా చెప్పడానికి ఇష్టపడరు. కానీ గమనించవలసినటువంటి అవసరత ఉంది. నీ ప్రేమను బట్టి నువ్వు ఆ బిడ్డను చాకుతున్నావు, మంచిదే, కానీ ఆ బిడ్డ నైలు నది అనేటువంటి ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నైలు నది అనేటువంటి ఈ భూభాగం మీద ఆ బిడ్డ నడుస్తూ ఉన్నప్పుడు నైలు నదిలో ముసళ్ళు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, నైలు నదిలో సుడిగుండాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నైలు నదిలో ప్రవాహం ఎక్కువైనప్పుడు ఆ బిడ్డ చేరవలసినటువంటి స్థానానికి కాక మరొక స్థానానికి కొట్టుకుని పోయేటువంటి అవకాశం ఉన్నది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నారంటే కావలి కాయటానికి తన అక్కను పెట్టారు అక్కడ. మోషే అక్కను అక్కడ ఉంచారు. మా తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూడాలి, ఎటు పోతూ ఉన్నాడో చూడాలి, వాడు చంటి పిల్లవాడు, వాడికి ఏమీ తెలీదు. ఈరోజు 14, 15, 16, 17, 18 ఇలాంటి సంవత్సరాల వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఇంకా వెనకాల వేసుకొచ్చి మా అబ్బాయి తప్పు లేదు అనేటువంటి తల్లిదండ్రులు నేనేం అనట్లేదు. మీకున్నటువంటి ప్రేమను బట్టి మీరే మాట మాట్లాడట్లేదు, మంచిదే, కానీ నైలు నది ప్రవాహం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఆ బిడ్డను సరిగ్గా కావలి కాయకపోతే ఆ బిడ్డ నైలు నదిలో కొట్టుకుపోతాడు. మొసళ్ళు వస్తాయి, ఆ బుట్టను బుట్టగా పట్టుకుని కొరుక్కు తినడానికి చూస్తూ ఉంటాయి. ఆ పసికందు అప్పుడేమీ చేయలేడు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను విడిచిపెడుతూ ఉన్నాము. కాబట్టి దానికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే తల్లే తీసుకోవాలి. ఆ బిడ్డ లోకంలో కలిసిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి తీసుకోవాలి. ఎందుకంటే ఆ బిడ్డ ఇంకా 1 సంవత్సరము బిడ్డే. ఆ బిడ్డ నువ్వు అలాగే చూస్తున్నావు కదా, ఆ బిడ్డ నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉన్నావు కదా, ఆ బిడ్డ నువ్వు అలాగే వెనకాలేసుకొస్తున్నావు కదా, ఆ బిడ్డను బట్టి నువ్వు అంతలా సంతోషిస్తున్నావు కదా. అందును బట్టి దేవుడు కూడా నువ్వు చేసినటువంటి న్యాయ తీర్పును బట్టే నిన్ను న్యాయము తీర్చడానికి వస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఆ బిడ్డను సరిచేయవలసినటువంటి వయసులో సరిచేయకపోతే మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా అని మన పెద్దలు ఊరికే శాస్త్రం చెప్పలేదు. ఆ బిడ్డను చిన్ననాటి నుంచే క్రమపరచాలి, వంచాలి కదా. టమాటా నారు ఉంటుంది, నారు వేసినప్పుడు మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు రైతు ఏం చేస్తారంటే దాన్ని మరలా వంచి భూమిలో పాతారు. అలా నిటారుగా ఎదగనివ్వరు టమాటా మొక్కని, దాన్ని వంచి మరలా భూమిలోకి నాటాల. ఎందుకంటే అలా నాటినప్పుడు దానికి బలం ఎక్కువ వస్తుంది. అంటే నాటినప్పుడు ఆ కొమ్మకు కూడా ఏరొచ్చి ఆ ఏరొచ్చిన దాని దగ్గర నుంచి జీవాన్ని ఎక్కువ తీసుకున్నటువంటి జీవాన్ని బట్టి ఈల్డింగ్ ఎక్కువ కనబడుతుంది. అంటే ఎక్కువ టమాటాలు పండటానికి అవకాశం ఉంటుంది. అందుకనే రైతు ఏం చేస్తాడంటే వంచాలి. టమాటా చెట్టుని ఏం చేయాలి? వంచాలి. తల్లిదండ్రులైనటువంటి వారు ఎక్కువగా పిల్లలను ఏం చేయాలంటే ఏం చేయాలి? వంచాలి. ఆ వంచినటువంటి మెడ ఎక్కడకు చూడాలంటే వాక్యాన్ని చూసేటట్టుగా చేయాలి, వాక్యాన్ని చూసేటట్లుగా చేయాలి. వారు చేసేటువంటి ప్రతి పని వాక్యానుసారమైనటువంటిదిగా ఉన్నదా లేదా అని వారంతట వారు అర్థం చేసుకునేటట్లుగా తల్లులు పిల్లలను మలచవలసినటువంటి వారై ఉన్నారు. అప్పుడు వారిలోనికి జీవం వస్తుంది. టమాటా మొక్కలోనికి ఎలా జీవం ఎక్కువగా వస్తే ఎంత బాగా కాపు కాస్తుందో, అలాగనే మన బిడ్డలు దేవునిలో వంచబడినప్పుడు, దేవునిలో అణచబడినప్పుడు, దేవునిలోనికి కట్టబడినప్పుడు వారిలోనికి జీవము ఎక్కువగా వెళ్తుంది. అది ఏ జీవం అంటే లోకపు జీవము కాదు, దేవుని యొక్క జీవము వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు వాక్య వెలుగులో వారిని వారు పరిశోధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వారిని వారు వాక్యపు వెలుగులో పరిశోధించుకుంటూ ఉంటారు. యామ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ నాట్? నేను సరిగా నడుస్తూ ఉన్నానా లేదా? నేను వాక్యానుసారముగా ఉన్నానా లేనా? వాక్యముతో ఉన్నానా లేనా? వాక్యానుసారముగా నా జీవితం కొనసాగించబడుతుందా లేదా? నా కన్ను వాక్యము వైపు ఉన్నదా లేదా? నేను జీవిస్తున్నటువంటి జీవితము, నేను మాట్లాడుతున్నటువంటి మాట, నేను నడుస్తున్నటువంటి నడక, నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన, అది నేను జీవములోనికి వంచబడి ఉన్నాను కాబట్టి ఆ జీవపు వెలుగు నాలో ప్రకాశిస్తుందా లేదా అని బిడ్డలు వారికి వారుగా ప్రశ్నించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తోడ్పడవలసింది, దాన్ని అలా తయారు చేయవలసింది ఎవరంటే తల్లులే. ఎవరు? తల్లులే. ఎందుకంటే ఒక పురుషుని దగ్గర కన్నా పిల్లలు స్త్రీల దగ్గర లేకపోతే తల్లుల దగ్గర ఎక్కువసేపు జీవిస్తూ ఉంటారు, ఎక్కువసేపు ఉంటూ ఉంటారు, ఎక్కువసేపు నడుస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బిడ్డలకు పాలు కాసి తీసుకొచ్చి ఇచ్చే దగ్గర నుంచి, వారికి స్నానాలు చేయించే దగ్గర నుంచి, వారిని రెడీ చేయడం దగ్గర నుంచి, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వారికి హోంవర్క్ చేయించడం దగ్గర నుంచి, వారిని మరలా భోజనం పెట్టి పడుకోబెట్టి ప్రతి దానిలోనూ స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ సమయాన్ని స్త్రీలైనటువంటి వారి దగ్గరే పిల్లలు గడుపుతూ ఉంటారు. అందును బట్టే ఆ వంచే కార్యక్రమం పురుషుల కన్నా స్త్రీలు తీసుకోవటం మేలు. ఎందుకంటే దేవుని వాక్యమును వారి మీద ఎక్కువగా మీరు మోపవలసినటువంటి వారై ఉన్నారు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును వారి మీద ఎక్కువగా మాట్లాడించవలసినటువంటి వారై ఉన్నారు. యూదులకు ఒక ఆలోచన లేకపోతే ఒక ఆచారం ఉంది. అదేంటంటే చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారి యొక్క ప్రతి పండగ రోజున తోరా గ్రంథాన్ని చదవాల్సిందే, ధర్మశాస్త్రాన్ని చదవాల్సిందే, వారికి ఉన్నటువంటి చరిత్ర గ్రంథాలను చదవాల్సిందే. రబ్బీ అంటే బోధకుడు వచ్చి దాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ భక్తితో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. అది వారికి ఒక ఆలోచన, ఒక అలవాటు, ఒక కట్టడి. అదేవిధంగా దేవుని వాక్యములో టమాటా మొక్కను వంచి కట్టినప్పుడు అది ఎంత ఈల్డింగ్ ఇస్తుందో, అదేవిధంగా తల్లులైనటువంటి వారు దేవునిలో వారిని కడుతూ ఉన్నప్పుడు వారి యొక్క భవిష్యత్తులు మనం చూస్తున్నప్పుడు అధికమైనటువంటి దిగుబడిని మనం చూస్తాం. అధికమైనటువంటి దిగుబడి. ఎలాంటి దిగుబడి? మీ అందరికి ఒక ఆలోచన వచ్చుండొచ్చు. ఇప్పుడు ఎలాంటి దిగుబడిని చూస్తామండి? మా బిడ్డలను దేవునిలో పెంచుకున్నప్పుడు, మా బిడ్డలను దేవునిలో ఎదుగుతున్నప్పుడు, మా బిడ్డలు దేవునిలో ఉన్నప్పుడు ఎలాంటి దిగుబడిని మేము చూస్తాము అనే ఆలోచన వచ్చుండొచ్చు. నేను ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడను. అది నా దృష్టిలో ఆశీర్వాదం కాదు. అన్యులైనటువంటి వారు కూడా ఉద్యోగాలు వస్తాయి, అన్యులైనటువంటి వారికి కూడా ఉద్యోగాలు ఉంటాయి, అన్యులైనటువంటి వారు కూడా బిల్డింగులు కట్టుకుంటూ ఉంటారు, అన్యులైనటువంటి వారు కూడా అనేక తీరుల్లో ఆశీర్వదించబడతారు, మనకన్నా ఎక్కువైనటువంటి స్థానాల్లో ఉంటారు. అది మరి మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అని మనం ఎలా చెప్పుకుంటాం? కానే కాదు. అది ఫిజికల్గా ప్రతి ఒక్కరి మీద వర్షం ఎలా కురుస్తుందో అలా వర్షం కురుస్తున్నటువంటి ఒక ఆశీర్వాదం అంతే. అది అందరికీ ఇచ్చేటువంటిది. సర్వోన్నతమైనటువంటి దేవుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, అంటే ప్రజలందరి మీద అధికారం కలిగినటువంటి దేవుడు అందరినీ ఒకే విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? ఈ ఫిజికల్ లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఒక ఉద్యోగం కోసమో, ఒక ఆస్తి కోసమో, ఒక అంతస్తు కోసమో, లేకపోతే బ్లా 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 కొన్ని వాటి కోసం మనం ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదు. అది మనం నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి, మనల్ని చూసి, మనల్ని ప్రేమించి కొన్ని ఆశీర్వాదాలు మన తలపైన కురిపిస్తూ ఉంటారు. అది మన మీద కురిసినప్పుడు మనం దాన్ని బట్టి దేవుని స్తుతించి ముందుకు కొనసాగించబడాలి తప్ప దానిని ప్రాముఖ్యమైనటువంటిది, నా జీవితంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటి తీరులో మనం ఎప్పుడూ నడవకూడదు. మరి ఏది ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం? దేని కొరకు తల్లులు వెంపర్లాడాలి? దేని కొరకు తల్లులు వారి పిల్లల పట్ల ప్రార్థించాలి? దేని కొరకు తల్లులు వారి పిల్లల విషయంలో అది ఆశీర్వాదం మా జీవితంలో, మా కుటుంబంలో అని సాక్ష్యం చెప్పాలి? అంటే ఏ బిడ్డలైతే లోకంలో తప్పిపోరో
ఆ బిడ్డలు నిజంగా ఆశీర్వదించబడినట్టు. గొప్ప సాక్ష్యము కలిగినటువంటిది నిజమైనటువంటి ఆశీర్వాదం. నిజమైనటువంటి ఆశీర్వాదం. నీ బిడ్డ రోజుకు 100 రూపాయలు సంపాదించినా పర్లేదు, కానీ దేవుని యందు గొప్ప సాక్ష్యము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఎందుకంటే తరతరాలు యుగయుగాలు ఈ బిడ్డ ఇక్కడ జీవించినటువంటి సాక్ష్యమును బట్టే నీకు ఏమవుతుందంటే ప్రతిఫలము పరలోక రాజ్యంలో ఉంటుంది. నీకు ఒక మ్యాన్షన్ కట్టబడుతుంది అక్కడ. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి అక్కడికి వెళ్తూ ఉన్నాను, కాబట్టి నేను వెళ్ళటం మీకు మంచిది అని ప్రభువారు చెప్పారు. దేని కొరకంటే ఇక్కడ మనం సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో దానిని బట్టి అక్కడ ప్రతిఫలం ఉండబోతోంది. తల్లిదండ్రులైనటువంటి వారు ఈ రోజు నుంచి మా బిడ్డలు ఆశీర్వదించబడాలి అని ప్రార్థించాలి అనుకుంటే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదపు ప్రార్థన ఏంటంటే, నా బిడ్డ సాక్ష్యము ఏ రోజు కోల్పోకూడదు, నా బిడ్డకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి అని ప్రార్థన చేయండి. అది నీ బిడ్డకు కావలసినటువంటి ఆశీర్వాదం. అది నీ బిడ్డకు కావలసినటువంటి దీవెన. అది నీ బిడ్డకు కావలసినటువంటి మెండైనటువంటి జీవితం. చాలామంది సాక్ష్యం చెప్పండి అని పిలిచినప్పుడు రకరకాలైన సాక్ష్యాలు వింటూ ఉంటాం. నేను నా చిన్ననాడే తప్పిపోయాను, నేను నా చిన్ననాడే దేవుని నుంచి దూరం అయిపోయాను, హత్య చేశాను, అలా అయిపోయాను, ఇలా నాశనం అయిపోయాను, ఇలా పాడైపోయాను, అలా పాడైపోయాను. ఇదంతా అయిపోయిన తరువాత దేవుడు నన్ను ఒకరోజు దర్శించారు, దాన్ని బట్టి నేను దేవుని సన్నిధికి నడిపించబడ్డాను, అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది సాక్ష్యమే, నేను కాదనను. మంచిదే, మంచి సాక్ష్యమే, అది మంచి సాక్ష్యమే, నేను కాదనను. దేవుని వైపుకు ఒక ఆత్మ త్రెప్పబడినప్పుడు, దేవుని గూర్చి ఆ ఆత్మ తెలుసుకున్నప్పుడు, దేవునిలో ఆ ఆత్మ ఎదిగినప్పుడు అది చాలా మంచి సాక్ష్యము. అది ఎవరి కొరకు అంటే అన్యుల కొరకు. ఆ సాక్ష్యం ఎవరి కొరకు? ఎవరి కొరకు ఆ సాక్ష్యం? అన్యుల కొరకు ఆ సాక్ష్యం, నీ కొరకు నా కొరకు కాదు సుమా. అది ఒక అన్యుడు తప్పిపోయినప్పుడు నేను క్రీస్తుని ఎరిగాను, క్రీస్తులో రక్షింపబడ్డాను, తిరిగి క్రీస్తులోకి నడిపించబడ్డాను, కట్టబడ్డాను అని చెప్పవలసినటువంటి సాక్ష్యము ఒక అన్యునిదే. ఒక క్రైస్తవుని సాక్ష్యం అది కాదు. ఒక క్రైస్తవుని సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, నేను క్రీస్తులో నిలబడ్డాను, క్రీస్తులో కట్టబడ్డాను, క్రీస్తు కొరకు లేపబడ్డాను, క్రీస్తులో తప్పిపోనటువంటి, విడిపోనటువంటి, పెనవేయబడినటువంటి ఒక చక్కటి పాత్రగా, ద్రాక్ష వల్లిగా నేనున్నాను, నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పేదే సజీవమైనటువంటి ఒక క్రైస్తవుని సాక్ష్యం. ఒక అన్యుడు చెప్పేటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పి గొప్పగా ఫీల్ అవుతున్నాము అంటే నిజంగా మనము ఇంకా జ్ఞానయుక్తంగా ఎదగట్లేదు అని. తల్లులు ఏం చేయాలంటే చిన్ననాటి నుంచే పిల్లలకు వసపోస్తారు, తెలుసు కదా. చిన్నపిడ్డలను ఎక్కువ మాట్లాడుతుంటే, ఎరా మీ అమ్మ చిన్నప్పుడు నీకు వస ఎక్కువ పోసినట్టు ఉంది అంటారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇప్పుడు బిడ్డలకు వస ఎలా పోస్తారో వాళ్ళకి మాటలు రావాలి అని, అలాగనే ఎప్పుడు నువ్వు క్రీస్తులో నుంచి తప్పిపోకూడదు నాన్న అని వారికి ఏం చేయాలి? వస పోయాలి.